భారతదేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిషోడు భారతీయులని అవమానించాడు, భారత విద్యను అవమానించాడు, భారతదేశాన్ని నాశనం చేయడంలో కీలక పాత్ర పోషించాడు, భారతదేశాన్ని ముక్కలు యునైట్ చేశారని కొంతమంది చెప్తారు, కానీ భారతదేశాన్ని ముక్కలు చేయడంలో కూడా వాడే కీలకమయ్యాడు. అలాంటి బ్రిటిషర్లు ఇప్పుడు పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి, సిరియా నుండి, యెమెన్ నుండి, లెబనాన్ నుండి వచ్చినటువంటి ఇస్లామిస్టుల దెబ్బకి వాళ్ళు తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా నడి రోడ్డు మీద ప్రార్థనలు చేస్తారు, అట్లాగే నిలదీస్తున్నటువంటి ఇదిగో బ్రిటిష్ వాళ్ళనే తన్ని తరుముతున్నారు. చివరికి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఎదురుగున్న నిరసన చేసే హక్కు కూడా లేకపోయింది. బ్రిటిష్ వాడు ఒంటరయ్యాడు, ఇతర దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళని డామినేట్ చేసే పరిస్థితుల్లోకి వచ్చారు. అదిగో ఇట్లా తన్ని తరిమేస్తున్నారు. చివరికి బ్రిటిష్ వాడు స్వతంత్రం కోసం పోరాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.